Dear students, welcome to my classroom. అకరణీయ సంఖ్యలు అధ్యాయంలో అభ్యాసం 1.1లో 3 సమస్యలు మనం సాధించుకోవడం జరిగింది. మిగిలిన సమస్యలు ఈ క్లాస్లో ముగించేద్దాం. 4వ సమస్య 2/11ను -5/14 యొక్క గుణకార విలోమముతో గుణించండి. 2/11ను -5/14 యొక్క గుణకార విలోమముతో గుణించండి అంటున్నాడు. అంటే ముందుగా మనం -5/14 యొక్క గుణకార విలోమం కనుక్కొని దానిని 2/11 చేత గుణించాలి. కాబట్టి ముందుగా -5/14 యొక్క గుణకార విలోమం రాద్దాం. గుణకార విలోమం ఎలా రాస్తాం? మనం లవాహారాలను పరస్పరం మార్చడం ద్వారా గుణకార విలోమం రాసుకోవచ్చని తెలుసుకున్నాం. కాబట్టి -5/14 యొక్క గుణకార విలోమం 14/-5 లవాన్ని హారంగాను హారాన్ని లవంగాను రాస్తున్నాను. ఇప్పుడు 2/11ను -5/14 యొక్క గుణకార విలోమం అనగా 14/-5 చేత గుణించగా 2/11ని 14/-5 చేత గుణిస్తున్నాం. కాబట్టి 2/11 ఇంటూ 14/-5. సో 2 అకరణీయ సంఖ్యలను గుణించేటప్పుడు మనం లవాల చేత హారాలని హారాల చేత గుణిస్తాం. కాబట్టి ఇది 2 × 14/11 × -5కు సమానం అవుతుంది. 2 × 14 = 28. అట్లాగే 11 × -5 = -55. సో కాబట్టి మనకు సమాధానం ఏమవుతుంది? 28/-55 లేదా -28/55. ఎట్లా రాసిన మైనస్ను కింద రాసిన పైన రాసిన దాని విలువలో మార్పు ఉండదు. ఓకే, కాబట్టి దీన్ని -28/55 రాస్తున్నాను. ఇది ఈ సమస్య యొక్క సాధన. నెక్స్ట్ 5వ సమస్యకి వెళ్దాం. 2/5 ఇంటూ బ్రాకెట్లో 5 × 7/6 ప్లస్ 1/3 ఇంటూ బ్రాకెట్లో 3 × 4/11 యొక్క గణనలో ఏ ధర్మాలను ఉపయోగిస్తాము? అంటే ఈ సమస్యను మనం సులువుగా సాధిస్తూ ఆ సాధించడానికి మనం ఏ ధర్మాలని వాడుకుంటున్నాం అనేది ఇక్కడ మనం పేర్కొనవలసి ఉంటుంది. ఓకే, సో సాధన చూద్దామా? ముందుగా ఇవ్వబడిన సమాసం ఏంటిది? 2/5 ఇంటూ బ్రాకెట్లో 5 × 7/6 ప్లస్ 1/3 ఇంటూ బ్రాకెట్లో 3 × 4/11. అయితే ఇక్కడ ఈ గుణకారం చేసేటప్పుడు దీన్ని సూక్ష్మీకరించేటప్పుడు మనకు ఎప్పుడైనా లవహారాలలో సమానమైన అంకెలు ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం వాటిని కొట్టివేసుకోవచ్చు. అంటే భాగిస్తే 1 వస్తుంది. కాబట్టి అలా రాసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాం. ముందుగా ఇక్కడ మనకు ఇవ్వబడిన యొక్క సమాసంలో బ్రాకెట్లో 5 × 7/6 ఉంది. కాబట్టి ముందుగా 5 × 7/6 చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఈ రెండో పదంలో 3 × 4/11 చేయవలసి ఉంటుంది. కానీ అట్లా చేయడం కంటే మనకున్న ధర్మాలను ఉపయోగించుకొని పదాలని క్రమం మార్చడం ద్వారా లేకపోతే వాటిని పునర్ అమరిక ద్వారా మనం సులభంగా సమస్యను సాధించుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ హారంలో లవంలో సమానంగా ఉన్న పదాలని ఒకే దగ్గర రాసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకు ఆ విధంగా అవకాశం ఉంది. కాబట్టి ముందు సహచర ధర్మాన్ని ఉపయోగించి ఈ A × B × Cని A × B × Cగా రాస్తాము. ఈ రెండో పదంలో కూడా అదే విధంగా రాస్తే లవహారాలు భాగించడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేస్తాం. కాబట్టి ముందుగా 2/5 ఇంటూ 5 ఒక దగ్గర రాసి మళ్ళీ తర్వాత ఇంటూ 7/6 రాస్తున్నాం. అట్లాగే 1/3 ఇంటూ 3ని బ్రాకెట్లో రాసి తర్వాత ఉన్న ఇంటూ 4/11 రాసుకుంటున్నాం. ఇది ఏ ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం ఇక్కడ?
గుణకార సహచర ధర్మం. A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C అనే ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నాం. సో ఇప్పుడు 5 చేత 5 భాగించబడి మనకు సమస్య సులభం అవుతుంది. కాబట్టి 5ని 5 చేత భాగిస్తే వస్తుంది 1 వస్తుంది కాబట్టి 2 ఇంటూ 1 అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ 3ని 3 చేత భాగిస్తున్నాం కాబట్టి 1 ఇంటూ 1 అవుతుంది. సో రాద్దాము మరి 2 ఇంటూ 1 ఇంటూ 7/6 అట్లా ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 4/11. ఇప్పుడు 2 ఇంటూ 1 2 ఇంటూ 1 ఏమవుతుంది మనకు 2. ఎందుకంటే మనకు 1 అనేది గుణకార తత్సమాంశము. అట్లాగే ఇక్కడ 1 ఇంటూ 1 కూడా అదే విధంగా గుణకార తత్సమాంశ ధర్మం ప్రకారం మనం రాసుకోవచ్చు. కాబట్టి 2 ఇంటూ 1 2 అవుతుంది. 1 ఇంటూ 1 1 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏ ధర్మాన్ని వాడుకుంటున్నాం? గుణకార తత్సమ ధర్మాన్ని వాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం దాని సూక్ష్మీకరణ రాస్తూ ఆ ధర్మాన్ని పక్కకు రాస్తాం. 2 ఇంటూ 1 2 ఇంటూ 7. ఇక్కడ ముందుగా ఇక్కడ రాయాలి మనం 5ని 5 చేత 1/5ని 5 చేత గుణిస్తే 1 వస్తుంది అన్నాం మనం. అంటే ఇక్కడ దాని విలోమం చేత గుణిస్తున్నాం. విలోమం చేత గుణిస్తున్నప్పుడు 1 వస్తుంది. కాబట్టి ఆ గుణకార విలోమ ధర్మం ఇక్కడ ముందు పేర్కొంటూ తర్వాత స్టెప్ రాసుకుంటాం. సో 2 ఇంటూ 1 2 1 ఇంటూ 1 1. అంటే ఇక్కడ ఏ ధర్మం వాడుకున్నాం మనం? గుణకార తత్సమ ధర్మం వాడుకున్నాం. ఇప్పుడు 2 ఇంటూ 7 14/6 అట్లాగే 1 ఇంటూ 4 4/11. సో ఈ రెండింటి కూడేటప్పుడు ఏం చేస్తాం మనం? హారాల యొక్క కాసాగు 6 11 లబ్ధం ఏమవుతుంది? 66 అవుతుంది. సో 6 11లో పోతుంది కాబట్టి 14ను 11 చేత గుణిస్తాం. 11 6లో పోతుంది కాబట్టి 4ను 6 చేత గుణిస్తాం. ఆ విధంగా 14 ఇంటూ 11 154 ప్లస్ 4 ఇంటూ 6 24/66. అంటే చివరికి ఏమొస్తుంది? 178/154 ప్లస్ 24 178/66. ఇక్కడ మనకు ఈ 2 అకరణీయ సంఖ్యల్ని సంకలనం చేస్తే మళ్ళీ అకరణీయ సంఖ్య వచ్చింది. కాబట్టి ఇది సంకలనంగా సమృత ధర్మం అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇచ్చిన దాన్ని సూక్ష్మీకరిస్తూ మధ్యలో వచ్చిన ధర్మాలను మనం ఇక్కడ పేర్కొందాం. ఓకే. నెక్స్ట్ 6వ సమస్యకి వెళ్దాం. క్రింది సమానత్వాన్ని సరిచూడండి మరియు ఏ ధర్మాలను ఉపయోగించారో రాయండి. చూద్దాం ఏమిచ్చాడు. 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2 ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. అంటే ఇక్కడ మనకు సహచర ధర్మాన్ని సరిచూడమంటూ ఏ ధర్మాలు రాయొచ్చో ఇక్కడ అడిగాడు. చూద్దాం. ముందుగా సరిచూడాలి కాబట్టి మనం LHS RHS విలువలు ప్రత్యేకంగా కనుక్కొని రెండుటి విలువలు సమానంగా ఉన్నాయి కదా చూస్తాం. కాబట్టి ముందుగా LHS తీసుకుందాం. సో ఇవ్వబడిన సమీకరణం LHS 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2 తీసుకున్నాం. సో ఇక్కడ మనం ముందుగా బ్రాకెట్లో ఉన్న చేసుకోవాలి కాబట్టి 4 2ల కాసాగు 4 అవుతుంది. సో 4 1లో పోతుంది కాబట్టి 5ను 1 చేత గుణిస్తాం. 2 తోటి 4 2లో పోతుంది కాబట్టి -1ని 2 చేత గుణిస్తాం. ఆ విధంగా చేసిన తర్వాత మనకు 5 1 5 -1 2 2/4 ప్లస్ 3/2. 5 - 2 అంటే 3 కాబట్టి 3/4 ప్లస్ 3/2. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏంది 5 1లో అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ ధర్మం ఉపయోగిస్తున్నాం మనం? 5 1లో 5 వస్తుంది కాబట్టి గుణకార తత్సమ ధర్మం. సో తర్వాత 3/4 ప్లస్ 3/2 మళ్ళీ ఇక్కడ కాసాగు 4 తీసుకున్నాం. మళ్ళీ 3 1 3 -3 2 6 అంటే -3/4 అవుతుంది. ఇక్కడ కూడా మనం 3 1 3 అంటున్నాం కాబట్టి గుణకార తత్సమ ధర్మం వాడుతున్నాం. సో ఇక్కడ -3/4 వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ రెండు అకరణీయ సంఖ్యలను కూడితే అకరణీయ సంఖ్య వస్తుంది అని తెలిసింది కాబట్టి సంకలన సమృద్ధ ధర్మం. అదేవిధంగా ఇప్పుడు RHS తీసుకుందాం. RHSలో తర్వాతి 2 పదాలు ముందు కూడుతున్నాం కాబట్టి 5/4 ప్లస్ హారాలు సమానంగా ఉంటే డైరెక్ట్గా మనం లవాల్ని కూడితే సరిపోతుంది కాబట్టి -1 ప్లస్ ఇంటూ -3/2. సో ఆ విధంగా 5/4 -1 -3 అంటే -4 కాబట్టి -4/2. సో 5/4 ఇక్కడ మనకు ప్లస్ ఇంటూ మైనస్ 2 చేత 4 2లో భాగించబడుతుంది కాబట్టి 2. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ 2కు హారం 1 ఉన్నట్లు కాబట్టి 4 1ల కాసాగు 4ని మనం హారంగా తీసుకుంటాం. సో 4 1లో పోతుంది కాబట్టి 1 5లో 5. ఇక్కడ 1 2లో 1 4లో పోతుంది కాబట్టి 4 2లో 8. ఆ విధంగా మళ్ళీ మనకు -3/4 వస్తుంది. కాబట్టి LHS, RHS 2 విలువలు సమానంగా వచ్చాయి. ఇక్కడ కూడా మనం 2 అకరణీయ సంఖ్యలను కూడితే మళ్ళీ అకరణీయ సంఖ్య వచ్చింది కాబట్టి సంకలన సమృద్ధ ధర్మాన్ని పేర్కొంటూ LHS = RHS అని రాస్తాం. అంటే ఇవ్వబడిన సమానత్వం సరిచూడబడింది. ఓకే, నెక్స్ట్ 7వ సమస్యకి వెళ్దాం. 3/5 ప్లస్ 7/3 ప్లస్ -2/5 ప్లస్ -2/3 విలువను పదాల అమరికను మార్చి సూక్ష్మీకరించండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ సమాసంలోని ఇవ్వబడిన సమాసంలోని పదాలను తిరిగి అమర్చడం ద్వారా, అంటే క్రమం మార్చడం ద్వారా మనం సులభంగా చేయాలి. కాబట్టి ముందు ఇవ్వబడిన సమాసం రాసుకుందాం. మనకు తెలుసు ఒకే హారం గల పదాలను, అంటే సజాతి పదాలను ఒక దగ్గర రాసుకొని వాటిని సులభంగా సంకలనం చేయవచ్చు. కాబట్టి మనం 5 హారాలుగా ఉన్న పదాలను ఒక దగ్గర, నెక్స్ట్ 3 హారాలుగా ఉన్న పదాలను ఒక దగ్గర రాద్దాం. అంటే ఏమవుతుంది? 3/5 ప్లస్ -2/5. 5 హారంగా గల భిన్నాలను మొదట కూడుతున్నాం. తర్వాత 3 హారంగా గల భిన్నాలు 7/3 ప్లస్ -2/3 ఒక దగ్గర కూడుతున్నాం. ఇప్పుడు హారాలు సమానంగా ఉంటే లవాలను మనం డైరెక్ట్గా కూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 3 ప్లస్ -2 అంటే 3 - 2/5 అవుతుంది. అట్లాగే 7 ప్లస్ ఇంటూ -2 కాబట్టి 7 - 2/3. సో 3 - 2 1/5 ప్లస్ 7 - 2 5/3. మళ్ళీ ఇక్కడ లవాల హారాల కాసాగు తీసుకొని సంకలనం చేస్తాం. అంటే 15 కాసాగు 1 3లో అట్లాగే 5 5లో, ఆ విధంగా సూక్ష్మీకరిస్తే మనకు 28/15 వస్తుంది. కాబట్టి ఇవ్వబడిన సమాసాన్ని సూక్ష్మీకరిస్తే సమాధానం 28/15. తదుపరి సమస్య 8వ సమస్య చూద్దాం. క్రింది వాటిని వ్యవకలనం చేయండి. ముందుగా 1/3 నుండి 3/4 అన్నాడు. అంటే 1/3 నుండి 3/4 తీసివేయాలి. సో 1/3 - 3/4. సో కాసాగు 4 3 4 లబ్ధం 12 కాసాగు అవుతుంది. సో 3 చేత 4లో పోతుంది కాబట్టి 1 × 4. అట్లాగే 4 చేత 3లో పోతుంది కాబట్టి 3 × 3. అంటే ఆ విధంగా 1 4 4 -3 3 9. అంటే -5/12 వస్తుంది. నెక్స్ట్ రెండవది చూద్దాం. 2 నుండి -32/13. అంటే 2 నుండి -32/13ని తీసివేయాలి. 2 -32/13. సో ఇక్కడ ముందు మనకు మైనస్ ప్లస్ అవుతుంది కదా. కాబట్టి 13ని మనం కాసాక తీసుకుంటే 2 × 13 -× ప్లస్ 32 1లో. ఎందుకంటే 13 చేత 13 1లో పోతుంది కదా. సో ఆ విధంగా 13 2 26 ప్లస్ 32 1 32/13.
13 అంటే 58/13 అవుతుంది. సో అదేవిధంగా ఇందులో ఇంకొక బిట్టు -4/7 నుండి -7. సో ఇది కూడా అదే విధంగా చూద్దామా? -4/7 -7. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 కాసాగా తీసుకుంటాం. -4 ఇంటూ 1 కాబట్టి -4 అవుతుంది. ఇక్కడ 7కి హారం 1గా ఉంటుంది కాబట్టి ఒక్క 7లో 7 అవుతుంది కాబట్టి 7ని 7 చేత గుణిస్తాం. ఆ విధంగా -4 + 49 అంటే 45/7. సో ఇది ఈ సమస్య యొక్క సాధన. నెక్స్ట్ 9వ సమస్య చూద్దాం. -5/8కు ఎంత కలిపిన -3/2 వచ్చును? అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. 5కు ఎంత కలిపిన 8 వచ్చును? 3 కదా సమాధానం. ఐదుకు ఎంత కలిపిన 8 వచ్చునంటే 3 అని ఎలా వస్తుంది మనకు? 8 - 5 చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా -5/8కి ఎంత కలిపిన -3/2 వచ్చినప్పుడు -3/2 నుంచి -5/8 తీసివేస్తే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. కాబట్టి మనం కావాల్సిన సంఖ్య ఎట్లా వస్తుంది? -3/2 నుంచి -5/8ని మైనస్ చేయాలి. కాబట్టి -3/2 -5/8. సో దీని యథావిధిగా మనం 2 8ల కాసాగుని హారంగా తీసుకొని మనం సూక్ష్మీకరిస్తాం. 2 చేత 4లో పోతుంది కాబట్టి -3 × 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 చేత 1లో పోతుంది కాబట్టి 5 × 1 ఆ విధంగా -12 + 5/8 అంటే -7/8. కాబట్టి మన ఆన్సర్ -7/8 అవుతుంది. సో నెక్స్ట్ సమస్య చూద్దాం. 2 అకరణీయ సంఖ్యల మొత్తం 8. వాటిలో ఒక సంఖ్య -5/6 అయితే రెండవ సంఖ్య ఎంత? సో దీన్ని కూడా అదే విధంగా ఆలోచిస్తే ఇప్పుడు 2 అకరణీయ సంఖ్యల మొత్తం 8. వాటిలో ఒక సంఖ్య 3 అయితే రెండవ సంఖ్య ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే 8 - 3 చేస్తే తెలుస్తుంది. అంటే మొత్తంలోకెళ్ళి ఒక సంఖ్యను తీసేస్తే రెండవ సంఖ్య తెలుస్తుంది. కాబట్టి అదే విధంగా మనం ఈ సమస్యను సాధిస్తే రెండవ సంఖ్య ఏమవుతుంది? 2 సంఖ్యల మొత్తము మైనస్ మొదటి సంఖ్య. అంటే 2 సంఖ్యల మొత్తం 8 నుంచి ఒక సంఖ్య -5/6ని తీసివేస్తాం. కాబట్టి 8 -5/6. సో కాసాగు 6 అవుతుంది. ఇక్కడ 8కి హారం 1 ఉంది కాబట్టి 1 చేత 6 6లో పోతుంది కాబట్టి 8 × 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 చేత 6 1లో పోతుంది కాబట్టి 1 × 5 అవుతుంది. సో ఆ విధంగా 8 6 48 ప్లస్ 5 1 5 అంటే 53/6. కాబట్టి రెండవ సంఖ్య ఏంటి? 53/6. నెక్స్ట్ 11వ సంఖ్య చూద్దాం. 11వ సమస్య. వ్యాకరణం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా? ఒక ఉదాహరణతో వివరించండి. మనం ఆల్రెడీ దీన్ని మనం ధర్మాలు చెప్పుకున్నాం. ఏంది? వ్యవకరణం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటించవు కదా. కాబట్టి ముందు అదే విషయాన్ని తెలుపుతూ ఉదాహరణ తీసుకుందాం. వ్యవకరణం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటించవు. ఉదాహరణకు 3 అకరణీయ సంఖ్యలు ఏంది? 3/5 4/7 2/3 తీసుకోము. సహచర ధర్మం అంటే ఇప్పుడు మనకి వ్యవకలన దృష్ట్యా a - b - c ఈజ్ ఈక్వల్ టు a - b - c. కాబట్టి ఆ విధంగా ముందు తీసుకుంటే 3/5 -4/7 -2/3 సూక్ష్మీకరిస్తే చూడండి ఏమొస్తుంది? ముందు 4/7 -2/3 చేసుకుంటా. దాన్ని సూక్ష్మీకరించుకుంటే 3/5 -2/21 వచ్చింది. అంటే మళ్ళీ మనం దీన్ని చేసుకుంటే ఎంత వస్తుంది? 63 + 10 173/105 వస్తుంది. అట్లాగే ఇప్పుడు 3/5 - 4/7 బ్రాకెట్లో తీసుకుంటూ -2/3 చేద్దాం.
ఈ విధంగా చేస్తే ఏమొస్తుంది చూడండి. సూక్ష్మీకరించుకుంటూ వెళ్తే మనకు చివరికి 3 - 70/105 అంటే -67/105 వచ్చింది. అంటే మరి మనకు ఈ 2 సమానంగా వచ్చాయిగా? రాలేదు గదా! కాబట్టి ఆ వ్యవకలన దృష్ట్యా ఆకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటించవు అని రాస్తాం. సమానం కాలేదు ఈ 2 విలువలు. కాబట్టి సహచర ధర్మాన్ని పాటించవు. ఓకే. సో 12వది -(-x) ను కింది విలువలకు సరిచూడండి అన్నాడు. సో x = 2/15 చూద్దాం ఫస్ట్. సో x = 2/15 కదా! మరి మైనస్‌తో ఇరువైపులా గుణిస్తే ఏమవుతుంది? -x = -2/15. మళ్ళీ మైనస్‌తో గుణిస్తే -(-x) -(-2/15). -(-) అంటే ఏంది ఇక్కడ? -(-) ప్లస్ 2/15 అవుతుంది. మరి 2/15 దేనికి సమానం మళ్ళీ మనకు? మనం తీసుకున్న xకే సమానం. కాబట్టి -(-x) x అవుతుంది. దేర్‌ఫోర్ -(x) రాసి రెండోది ఇంకోటి చూద్దాం. x = -13/27. సో ముందు ఇచ్చిన దాన్ని రాసుకుంటే x = -13/27. ఇరువైపులా మైనస్ చేత గుణిద్దాం. -x = -(-) మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకు? +13/27. మళ్ళీ ఇరువైపులా మైనస్ చేత గుణిద్దాం. -(x = -13/27. ఇక్కడ -13/27 అనేది ఆల్రెడీ మనకు xకి సమానం. కాబట్టి -(x) = x. తర్వాత 13వ సమస్య చూద్దాం. కింది వాటికి జవాబులు రాయండి. మొదటిది, సంకలన తత్సమాంశం కలిగి ఉండని సమితి ఏది? చెప్పండి. సంకలన తత్సమాంశం ఏంటి మనకు? 0 కదా! మరి 0ను కలిగి ఉండని సమితి ఏంటిది ఇక్కడ మనకు? సహజ సంఖ్యల సమితిలో 0 ఉండదు. కాబట్టి సమాధానం సహజ సంఖ్యా సమితి. గుణకార విలోమము లేని అకరణీయ సంఖ్య. మనం దీనిని అకరణీయ సంఖ్యల్లో ధర్మాలు చెప్పుకునేటప్పుడు వివరించుకున్నాం. 0కి గుణకార విలోమం ఉండదు. కాబట్టి సమాధానం 0. మరి ఒక ప్రశ్న, రుణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? రుణాకరణీయ సంఖ్య గుణకార విలోమం మళ్ళీ రుణాకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి సమాధానం రుణాకరణీయ సంఖ్య. ఓకే. సో ఇంతటితో ఈ అభ్యాసం పూర్తయింది. తదుపరి అంశాన్ని మనం చెప్పుకొని నెక్స్ట్ అభ్యాసంలో ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు.